హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఎప్పట్లాగానే ఇంట్రడక్షన్ అనే లాగలే కానీ ఇందాకే సినిమా చూసామావా, భర్త మహాశైలకి విజ్ఞప్తి. ఈ సినిమా ప్లాట్ బేసిక్ ఏం లేదు, పెళ్ళైన తర్వాత కూడా వేరే పిల్లతో పంచాయతీ పెట్టుకుంటే ఎట్లుంటుంది అనేది మనకి సినిమా ప్లాట్. సింపుల్. సినిమా చూశాక ఫస్ట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్సెస్ వైజ్గా రవితేజ గారు తన ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపేర్ చేస్తే ఇందులో చాలా బాగా యాక్ట్ చేశారు, ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మాస్ మహారాజా అనే ట్యాగ్ కూడా ఈ మూవీకి తీసేసుకున్నారు. ఎందుకంటే ఈ మూవీ ఒక నార్మల్గా వెళ్ళాలి, ఏ హంగామా లేకుండా వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నారంట. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, ఈ మూవీలో రవితేజ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. అండ్ కామెడీ టైమింగ్ అండ్ మనకి బాడీ లాంగ్వేజ్ అంటాం కదా, అది చాలా బాగుంది. రవితేజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరు పక్కా సాటిస్ఫై అవుతారు. యాజ్ ఈ జనరల్ ఆడియన్స్ గా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మనకి హీరోయిన్ల పర్ఫార్మెన్స్ లో అషిక గారు మోస్ట్లీ అంటే మెయిన్ అషిక గారిదే ఉంటుంది అన్నమాట స్క్రీన్ ప్రెజెన్స్. డింపుల్ హాయితీ గారిది కొంచెం తక్కువ ఉంటుంది. అషిక గారు చాలా బాగా చేశారు తనకి ఇచ్చిన ప్లేస్ లో. డాన్స్ లో ఇరగదీసింది పిల్ల, అదైనా స్పెయిన్. అండ్ డింపుల్ హాయితీ గారు డాన్స్ గురించి చెప్పాల్సింది అసలు లేదు, డాన్స్ ఎరగదీసింది. యాక్టింగ్ కూడా తనకి ఇచ్చిన దాంట్లో చాలా బాగా చేసింది. అండ్ కామెడీ పరంగా మాట్లాడుకోవాలి, ఈ మూవీ కామెడీ టైమింగ్ చాలా బాగుంది. కిషోర్ తిరుమల గారి దగ్గర నుంచి మీరు ఎలాంటి కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చో అంత కామెడీ మీరు ఉంది. అండ్ మీకు ఎక్కడ కూడా కామెడీ డిసప్పాయింట్మెంట్ ఎక్కడ అనిపించదు. అండ్ నాకు లాగ్ గురించి ఎక్కడ అనిపించలేదు అబ్బా. ఎందుకంటే కొంతమంది కామెడీ ఇరికించడానికి లేకపోతే కామెడీ ఏదో ఉండాలి అని చెప్పి పెట్టిన ప్లేసెస్ ఉన్నాయి, చాలా మూవీస్ ఉన్నాయి ప్రీవియస్లో, పేర్లు చెప్పట్లేను. కానీ అన్ని ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే రవితేజ గారు ఇందులో చాలా బాగుంది. సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, వైవహర్ష గారు, సునీల్ గారు, వీళ్ళందరూ చాలా బాగా చేశారు. కామెడీ క్యారెక్టర్స్ ఎవరిని ఎలా యూజ్ చేసుకోవాలో చాలా బాగా యూజ్ చేసుకున్నారు ఈసారి. నాకు ఎక్కడ లాగ్ ఏం అనిపించలేదు. అండ్ మెయిన్లీ మ్యూజిక్ గురించి మాట్లాడితే బీమ్స్ గారు, రవితేజ గారు ప్రతిసారి బీమ్స్ గారిని ఎందుకు తీసుకుంటారు నాకైతే పర్సనల్లీ తెలియదు. కానీ ఈ మూవీకి బీమ్స్ గారు డిడ్ జస్టిస్. సాంగ్స్ బాగున్నాయి. అండ్ మనకి వేరే సాంగ్స్ కూడా యాడ్ చేశారు. కొంచెం బీమ్స్ గారి స్టైల్ ఉంటుంది కదా, పాత సాంగ్స్ తీసుకొచ్చి మళ్ళీ పెడతారు, అది చాలా బాగుంది. అండ్ వామోవాయు కొరియోగ్రఫీ వాస్ టూ గుడ్. ఫస్ట్ వామోవాయు సాంగ్ వచ్చినప్పుడు ఫోక్ సాంగ్ ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నా, కానీ థియేటర్లో ఎరగదీశారు సాంగ్. డాన్స్ చాలా బాగా చేశారు ఇద్దరు. అండ్ కామెడీ టైమింగ్, కామెడీ పరంగా చాలా బాగుంది మూవీ. అండ్ మూవీ నేను ఓకే, ఇట్స్ నాట్ తుర్మని చెప్పాను కానీ యూ క్యాన్ వాచ్. ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తా. అంటే కొన్ని సీన్స్ ఓకే, బట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెళ్ళండి. ఓవరాల్ నాకు ఎలా అనిపించిందని చెప్పాలంటే, ఈ సంక్రాంతికి మీరు రవితేజ గారి ఫ్యాన్స్ ఉన్నా లేకపోతే రవితేజ గారి నార్మల్ ఆడియన్స్ ఉన్నా కూడా యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా యూ కెన్ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ 8:45కి ప్రసాద్స్లో మాకు షో టికెట్స్ ఇస్తారు. మాకు 8 o'clock షో అనుకుని మేము బయటికి వెళ్ళాము. కానీ 8 o'clock షో కాదు, 8:45 షో. అంటే ఇప్పుడు మళ్ళీ అయిపోయేసరికి లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి వెంటనే శ్రీరాములు థియేటర్కి వెళ్ళిపోయి అక్కడ చూసేసాము. సారీ, శ్రీరాములు కాదు, లక్ష్మీకళ, మై మిస్టేక్. లక్ష్మీకళ థియేటర్కి వెళ్ళి చూసాం. శ్రీరాములు టికెట్స్ దొరకలేదు, ఈసారి మిస్ అవ్వదు. అండ్ మూవీ చాలా బాగుందండి. రవితేజ గారి ఫ్యాన్స్ అండ్ డింపుల్ హాయితీ గారి ఫ్యాన్స్, అషిక గారి ఫ్యాన్స్, మీరు ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది మూవీ. అంతే, నేను ఎంతకంటే లాగ్ చేయాలనుకోవట్లేదు. లాగ్ ఉన్నా కూడా మోడ్ కట్ చేస్తాడు అనుకోండి, అది వేరే విషయం. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వెల్స్ అనదర్ వీడియో మావా. బాయ్.